తెలంగాణలో రైతు రుణమాఫీపై తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, ప్రభుత్వాన్ని పడగొట్టైనా వారికి న్యాయం చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేసిన ఘనతను మూటగట్టుకున్న తొలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కేటీఆర్ సహా పలువురు ఇతర కీలక నేతలు కూడా రుణమాఫీ విషయంలో ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కూడా బీఆర్ఎస్ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా రైతులకు రుణమాఫీ చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు దసరా పండుగ వరకు డెడ్లైన్ కూడా పెట్టారు. అప్పటికీ రుణమాఫీ పూర్తి కాకుండా పరిణామాలు వేరేలా ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు. తాజాగా కేటీఆర్ కూడా రైతు రుణమాఫీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ చేతులు మడుచుకుని కూర్చోదని, ఉద్యమం చేసైనా రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. తమ రాజకీయ మైలేజీ పెంచుకోవడం కోసం బీఆర్ఎస్ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తోందని, ఒక్క రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ఎప్పటికీ రైతులను మోసం చేయదని భరోసా కల్పించారు. అదనంగా 500 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తులు కూడా చేశాం అని మంత్రి వివరించారు. ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం కేటీఆర్. తాజాగా ఈరోజు మరోసారి రైతు రుణమాఫీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ కూర్చోమంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, అదే విధంగా చెప్పినట్లే దొడ్డువడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం తీరు ఒడ్డెక్కి తెప్ప తగలేసినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన కోసం 1.5 లక్షల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తానంటున్న సీఎం రేవంత్ దగ్గర రైతుల బంధు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ ఇవ్వడానికి పైసలు లేవా అని ప్రశ్నించారు. దొడ్డువడ్లకు బోనస్ ఇచ్చేందుకు కూడా పైసలు లేవా అని నిలదీశారు. లక్షల మంది రైతులకు పంగనామాలు పెడతామంటూ తాము ఊరుకోమని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రుణమాఫీ అంతా డల్ల మాటలే. అయితే రైతు రుణమాఫీ తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతుంటే, తాము ఎవరినీ మోసం చేయలేదని, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అంటూ చేసిన వ్యాఖ్యలన్నీ డల్ల మాటలే అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. 100% రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి పలుకులన్నీ డల్ల మాటలేనని మరోసారి తేలిపోయింది. డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి దగా చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు పూర్తయినా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తయిందన్న సీఎం మాటలు నయవంచన కాక మరేంటి? ఈ 20 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి? అధికారిక లెక్కల ప్రకారమే మోసపోయిన రైతుల సంఖ్య 20 లక్షలుగా ఉంటే, అనధికారికంగా ఇంకెందరూ ఉన్నారో? ఇప్పటికి కూడా రుణమాఫీని పూర్తి చేయలేదీ ప్రభుత్వం. రైతు బంధును కూడా అటకెక్కించేశారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.